సో హే గైస్ ఎట్లా మళ్ళీ సో ఈరోజు వచ్చేసి కంటెంట్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళలో చూసి ఉంటారు. ఎందుకు కొంతమంది ఎంత వర్కౌట్ చేసినా కూడా ఫ్యాట్ లాస్ అవ్వరు, దాని గురించి అయితే ఈరోజు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నారు. బేసికల్లీ కొన్ని సిల్లీ మిస్టేక్ చేయడం వల్ల ఎలా మీ వర్కౌట్ చేసేటప్పుడు మీకు ఫ్యాట్ లాస్ అయినా సరే ఎలాంటి రిజల్ట్ రాకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే ఎంత వర్కౌట్ చేసినా కూడా రిజల్ట్స్ అనేది చూపించవు కొంతమంది. సో అది ఎందుకు చూపించవు, ఎలాంటి మిస్టేక్ చేస్తారు కొంతమంది, దాని గురించి అయితే చెప్పబోతున్నారు. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే డెఫినెట్లీ ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇక నా వీడియో డెఫినెట్లీగా మీకు పోస్ట్ చేసిన వెంటనే నేను రావాలనుకుంటే డెఫినెట్లీ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే జనరల్లీ ఎవరైతే బిగినర్స్, ఇది బిగినర్స్ గురించి చెప్తున్నాను. సో బిగినర్స్ ఎలా అంటే ఎప్పుడైతే జిమ్కి వెళ్ళినా సరే లేదంటే నార్మల్గా ఇంటికాడ హోమ్ వర్కౌట్ చేయాలని ఫిక్స్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, బేసికల్లీ అంటే ఒకరోజు చేసి ఇంకొక రోజు చేయకుండా వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే క్యారీ ఆన్ చేస్తే డెఫినెట్లీ బాడీకి ఏంటంటే అస్సలు ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఎవరైతే ఫ్యాట్గా ఉన్న వాళ్ళు, బేసికల్లీ ఎవరైతే ఫ్యాట్గా ఉన్న వాళ్ళు ఉంటారు చూసినావా, సో వాళ్ళ డైలీ బేసిస్గా వాళ్ళ మజిల్కి అంటే వాళ్ళ ఫ్యాట్ లాస్ అవ్వడానికి డెఫినెట్లీ ఏదో ఒక వర్కౌట్ కంపల్సరీ చేయాలి, వాళ్ళ బాడీకి ఒక ప్రెషర్ అనేది ఇవ్వాలి. సో అప్పుడే ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి కొంచెం వెయిట్ లాస్ అనేది అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో చాలా మందికి జనరేషన్లో చాలా టైం అసలు ఉండదు కదా, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండి సో వర్కౌట్కి కొంచెం కూడా టైం ఇచ్చే వాళ్ళు అసలు ఉండరు. సో బేసికలీ అందుకనే ఏం వర్కౌట్ చేయకుండా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల సో ఏం బాడీకి ఏం వర్క్ అంటే బేసికలీ ఒక ఫిజికల్ బిల్డ్ చేయాలంటే డెఫినెట్లీ ఏదో ఒక ప్రెషర్ ఇవ్వాలి. సో అప్పుడే వెయిట్ అనేది లిఫ్ట్ చేయాలి, పుష్అప్స్, డైలీ పుల్అప్స్, సంథింగ్ ఏదో ఒకటి ఇస్తేనే కదా మీ బాడీలో ఉన్న మజిల్ అనేది గ్రో అయ్యి మీ ఫ్యాట్ అనేది లాస్ అవుతాయి. సో ఇది సిల్లీ మిస్టేక్ అనమాట. కొంతమంది టెంపరీగా అంటే ఫిక్స్ అయిపోతారు, ఈ రోజు చేస్తారు, ఏం చేస్తారు, ఎల్లుండి చేస్తారు, బట్ అసలు చేస్తా అని చెప్తారు కానీ చేసేవాళ్ళు ఉండాలి కదా ఫస్ట్. సో చేయాలనే ఒక మైండ్ ఇంటెన్షన్ పెట్టుకొని మీరు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు భయ్. ఎప్పుడైతే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోతారో మీరు డెఫినెట్గా దానికి ఒక 30 minutes టైం ఇచ్చినా కూడా మీ డే 24 hours మీరు 30 minutes టైం ఇచ్చినా కూడా ఆబ్వియస్లీ యూస్ఫుల్ అవుతుంది. ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మైండ్లో కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఫిక్స్ అయి ఉంటారో ఆ టైంలో డెఫినెట్గా మీకు ఒక ఇంటెన్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఏమని మీ బాడీ వెయిట్ తగ్గాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే మైండ్లో పెట్టుకుంటారో డెఫినెట్గా 24 hours 30 minutes ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఈ జనరేషన్లో మాక్సిమం బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉంటాయి కదా, సో అందుకని ఇది బేసిక్ మిస్టేక్ అనమాట చేసేవాళ్ళు. సో సెకండ్ వన్ వచ్చేసి డయట్ విషయంలో మాక్సిమం ఎవరు కూడా అంత కేర్ తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు రైట్. సో జిమ్కి వెళ్ళిన తర్వాత చాలా వర్కౌట్ చేస్తారు, మొత్తం స్వెట్ అయిపోతే బాడీ అంతా, అండ్ స్వెట్ అయిపోయినాక హెల్తీ మీల్ తీసుకున్నాను అనుకో, ఆబ్వియస్లీ బ్రేక్ అయిన మజిల్స్ అన్ని ప్రోటీన్ వల్ల డెఫినెట్గా బిల్డ్ అయ్యి మంచి గ్రోత్ అనేది ఇస్తుంది మీ బాడీ. బట్ దాంతో పాటు ఇప్పుడు బయటికి వెళ్ళినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉన్నా సరే, ఎప్పుడైతే కలుస్తారో సో ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటారు అనమాట. మనకి బర్న్ అయ్యి జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు బర్న్ అయ్యే క్యాలరీస్ కంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసిన క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల డెఫినెట్గా ఏం యూజ్ అవ్వదు కదా, ఆబ్వియస్లీ ఏం యూజ్ అవ్వదు. సో ఇదనమాట నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి, ఎప్పుడైతే కంప్లీట్గా ఒక డయట్ ఉంటుంది చూసినా, ఒక డయట్ మెయింటైన్ చేస్తూనే మీ ప్రోటీన్తో పాటు మీ బాడీకి అండ్ మీ బాడీ బిల్డింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక కంప్లీట్ డయట్ మెయింటైన్ చేయండి, కొన్ని డేస్ ఒక గోల్ అంటే మీ మైండ్లో మెయింటైన్ చేసుకోండి, నా బాడీ కండిషన్ ఇట్లా అవ్వాలి. సో అప్పటి వరకు స్ట్రిక్ట్ డయట్ మెయింటైన్ చేస్తారు. సో అలాంటివి ఎవరైనా పెట్టుకుంటారో మైండ్లో, ఎవరైతే ఇంటెన్షన్తో ఎవరైతే ఉంటారుగా, ఆబ్వియస్లీ చెప్తున్నాగా, ఆబ్వియస్లీ వాళ్ళకి మంచి రిజల్ట్ చూపిస్తుంది. సో మంచి రిజల్ట్ చూపించి వాళ్ళ బాడీ కూడా మంచి ఫిట్ అయ్యి సేమ్ మంచి కట్స్, సేమ్ ఇలాంటి కట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది హోమ్ వర్కౌట్ అయినా సరే, జిమ్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఒక కంప్లీట్ డయట్ కన్సిస్టెన్సీ వర్క్ చేయాల్సి, అంటే కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేసే వాళ్ళు వెళ్తుంటారు కదా, ఆబ్వియస్లీ వాళ్ళకి మంచి యూజ్ ఉంటాయి అనమాట. సో ఇది సెకండ్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ మిస్టేక్, ఇది బేసికలీ జిమ్కి వెళ్ళే వాళ్ళు అనమాట. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఒకరోజు వెళ్తారు, చెస్ట్ వర్కౌట్ చేస్తారు, నెక్స్ట్ డే షోల్డర్ వర్కౌట్ ఉంటే అది స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తారు, బ్యాక్ వర్కౌట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మీకు స్కిప్ చేస్తారు, ఆ రోజు లెగ్ డే ఉంటుంది,
ఆ రోజు ఏమంటారు స్కిప్ చేసేస్తారు అనమాట. సో అలా ఒక రోజు పోయి ఇంకో రోజు డుమ్మా కొట్టి మళ్ళీ ఇంకో రోజు పోయి ఇంకో రోజు డుమ్మా కొడితే ఏం యూజ్ అవుతుంది? మీ పైసలు బొక్క, మీ టైం బొక్క, వేస్ట్. మీరు ఎన్ని రోజులు చేసినా అసలు ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అసలు వర్క్ అవ్వదు కదా. సో డెఫినెట్గా ఒకవేళ మీరు జిమ్లో జాయిన్ అయినా కూడా ముందు పెట్టుకోండి, దిమాగ్లో పెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు జిమ్లో వెళ్తారో ఆబ్వియస్లీ కొంచెం టైం అయినా మీ బాడీ ఫిట్నెస్కి టైం ఇస్తాను అని ఒక మైండ్లో పెట్టుకుంటేనే మీరు జిమ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే జిమ్ జాయిన్ అయ్యి మీకు ఆడ పైసలు అంటే అంటే నార్మల్గా పైసలు ఉన్న వాళ్ళు ఎంత వర్క్ ఏం చేసినా కూడా వాళ్ళకి ఏం పడకూడదు. బట్ నార్మల్గా ఎవరైతే ఫ్యాట్ ఉన్న వాళ్ళు అండ్ పైసలు దానికోసం సపరేట్గా ఎక్స్పెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటాయి కదా వాళ్ళ కోసం చెప్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు పైసలు పెడతారు, ఒక రోజు పోయి ఇంకో రోజు పోకపోతే ఏం యూస్? బాడీకి ఏమైనా యూజ్ అవుతుందా? మీ పైసలకి ఏమైనా వాల్యూ ఉంటుందా? నువ్వు కదా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేయాలని మైండ్లో పెట్టుకుంటారో స్కిప్ చేయకండి. ఒక వీక్లీ మీరు ఒక 6 days, అంటే వీక్లీ ఆబ్వియస్లీ 6 days ఉంటాయి. సో సండే రెస్ట్ తీసుకున్నా కూడా 6 days మీరు మీ బాడీకి ఒక మంచి టైం ఇవ్వండి, వర్కౌట్ చేయండి, మీ మజిల్ గెయిన్ చేయండి, మీ ఫ్యాట్ లాస్ చేయండి. ఆబ్వియస్లీ మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. 6 to 8 months మీరు చూడండి. ఒకవేళ ఫ్యాట్గా ఉన్న వాళ్ళు ఉన్నా కూడా నేను చెప్పినట్టు చేయండి. ఆబ్వియస్లీ మీ ఆ ఫ్యాట్ అనేది డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది. నేను చెప్పిన డయట్, కన్సిస్టెన్సీ, టైం, మీ మనీకి వాల్యూ ఉంటుంది ఆబ్వియస్లీ కదా. సో ఇదనమాట యాక్చువల్లీ చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్లనే మీరు ఎన్ని ఇయర్స్ చేద్దాం అనుకున్నా కూడా ఆబ్వియస్లీ బాడీ అనేది బిల్డ్ అవ్వదు ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు అందరు హ్యూమన్స్ ఒకటే. కొంతమంది బాడీ అంటే కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అంటే ఎక్కువ అంటే వాటి వల్ల కూడా కొన్ని ఛాన్సెస్ ఉండవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు మైండ్లో ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో ఆబ్వియస్లీ డెఫినెట్ చెప్తున్నా కదా, ఆబ్వియస్లీ ఎప్పుడైతే మీరు మైండ్లో ఫిక్స్ అవుతారో డెఫినెట్గా మీకు ఒక మంచి ఏమంటారు ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళు అంటే ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళ ఫ్యాట్ లాస్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఇప్పుడు మంచి మజిల్ గెయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను చాలా అంటే నేను ఒక 2 years బిఫోర్ డెఫినెట్గా చెప్తున్నా కదా స్కిన్ ఉంటుండే కంప్లీట్ నా బాడీ. ఇప్పుడంటే కట్స్ కనిపిస్తున్నాయి. బట్ నేను ఒక 2 years బిఫోర్ నేను స్కిన్ ఉంటుండే నా బాడీ మొత్తం. కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నా ఫోటోలు నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా నా 2 years బిఫోర్ ఫోటో నేను పెడతాను. సో నేను డెఫినెట్గా చెప్తున్నా కదా నా స్కిన్ బాడీ ఉండే. బట్ కన్సిస్టెన్సీ, డయట్ అండ్ ఒక టైం ఇవ్వండి. మీ బాడీకి కూడా మీ ఫిట్నెస్కి కూడా ఒక టైం ఇవ్వండి. డెఫినెట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆబ్వియస్లీ చెప్తాను కదా. ఇదనమాట 3 mistakes అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మేజర్ మిస్టేక్ ఏంటంటే బిగినర్స్ ఎవరు ఉంటారు కదా, బిగినర్స్ జిమ్కి వెళ్తారు. కొంతమంది షో ఆఫ్ చేసే వాళ్ళు ఉంటారా భయ్యగా మొత్తం వెయిట్ ఒకటే రోజులో లిఫ్ట్ చేయాలని చెప్పి లిఫ్ట్ చేస్తారు, పీక్తారు, ఏం చేస్తారు కానీ నెక్స్ట్ డే వరకు ఇక బెడ్ మీద పడుకుంటారు నొప్పికి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ ఒక 1 month దాకా అయినా సరే స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారు కదా ఆబ్వియస్లీ అసలు వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ బాడీకి అసలు అంటే హ్యాబిచువేట్ ఉండదు కదా వెయిట్ లిఫ్ట్ చేయడం. సో ఆ టైంలో ఒకటేసారి మీరు 5-10 kgs అయినా సరే ఎక్కువ రెప్స్ కొట్టి ఆ రోజు అంటే బిగినర్స్కి మ్యాక్సిమం ½ an hour ఎక్కువ అయితే తెలుసు. మామూలు వెయిట్స్ తీసుకొని ½ an hour 1 hour కంటే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ బాడీకి అసలు ప్రెషర్ అలవాటు అవ్వదు. అంటే బిగినింగ్ టైంలో మీ బాడీ అసలు తట్టుకోలేదన్నమాట. సో ఎప్పుడైతే మీరు అంటే లిమిట్ కంటే ఇంకా ఓవర్ లిమిట్గా వర్కౌట్ చేస్తారు ఆ టైంలో డెఫినెట్గా మీకు నెక్స్ట్ డే లెవ్వనికి రాదు, కార్ చేతులని నొప్పి లేస్తారు అనమాట. ఇదనమాట మేజర్ మిస్టేక్. సో బిగినర్స్కి ఓవర్ వెయిట్ అనేది చాలా రాంగ్ అనమాట. ఓవర్ వెయిట్ ఎప్పుడు లిఫ్ట్ చేయాలంటే ఒక 2-3 months అనేది సరే మీ బాడీకి ఆ వెయిట్ హ్యాబిచువేట్ అయితే డెఫినెట్గా మీరు లిఫ్ట్ చేయగలుగుతారు. మీ బాడీకి నెక్స్ట్ డే పెయిన్ లాంటివి మీకు అనిపిస్తే కూడా 1-2 daysలో అది ఈక్వల్ అయిపోతారు. ఏమంత లేవనికి వస్తుంది, మొత్తం నడవనికి వస్తుంది ప్రీవియస్ బిగినింగ్ టైం కంటే. సో అదనమాట బేసికల్లీ బిగినర్స్ చేసే మిస్టేక్ చూడంగా అలాంటివి ఉంటాయి అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో ఇలాంటి కంటెంట్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుతామా. సో నా వీడియోని డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సో ఇక బాబాయ్ అందరికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.